హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే మీకు మొక్కలన్నీ ఎలాగున్నాయో ఒకసారి చూపిస్తానండి. అలాగే మొక్కల కోసం నేను చిన్న ప్యాకేజ్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ప్యాకేజ్ అంటే ఎక్కువ రేటు కాదండి, తక్కువ బడ్జెట్, సింపుల్గా ఒక 2 వారమే ఆ రేట్లో తీసుకున్నానండి. మనకి అది తీసుకుంటే సంవత్సరం అంతా వస్తుందండి. ఎందుకంటే వాటర్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం వాటర్లో నానబెట్టుకుని ఎక్కువ సార్లు ఇవ్వం కాబట్టి ఇచ్చినప్పుడు కొంచెం మామూలు వాటర్ కాకుండా ఇది కొంచెం బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కొంచెం కొంచెం వాటర్లో కలుపుకొని ఇచ్చుకుంటే మొక్కలు అన్నది ఇప్పుడు బాగా పచ్చగా ఉండి మనకి పంట అన్నది బాగా వస్తుందండి. ఇప్పుడైతే మీకు చూపిస్తానండి. ఇవన్నీ మొక్కలన్నీ చూడండి ఒకసారి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇదిగోండి చామగడ్డలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది పసుపు చూసారా, పసుపు అండి. ఇది ఏమో చామగడ్డలు 2 బస్తాలు పెట్టానండి. రెండిట్లో కూడా బాగానే వచ్చింది. ఇదిగోండి ఇదేమో గుమ్మడి పాదండి. ఇది ఆనపాదు. ఇదేమో బొబ్బరి చిక్కుడి. ఇదేమో చిక్కుడికాయ పాదండి. ఇదేమో బీరపాదండి. ఇగోండి పిందులు అయితే వస్తున్నాయి చూసారు కదా. ఇగోండి పిందులు బీరపాదు. ఇది కాకరపాదు. ఇది దోసపాదు. ఇది దొండకాయ పాదండి. ఇగోండి పిందులు. దొండకాయలు అయితే చాలా కోసాను కదండి, మీకు చూపించాను. ఇది సొరకాయ పాదండి. ఇది పుచ్చపాదండి. ఇది నేను పెట్టలేదండి, అవే వచ్చినాయి. పుచ్చ పిందులు అయితే ఇవ్వండి పిందులు, పుచ్చకాయ పిందులు. పిండి చూసారా పిందులు ఎలా ఉన్నాయో. ఇవన్నమాట అండి. ఇన్ని రకాల పాదులు పెట్టానండి. మిర్చి అయితే చూడండి అంత బాగా వచ్చినాయి. ఇవ్వండి మిర్చి, సరే మిర్చి చెట్టు నిండా ఇవ్వండి ఎన్ని కాయలు ఉన్నాయో. మొత్తం చాలా బుషీగా బోళ్ళు అన్నీ పెద్ద కాయలండి. మొత్తం చెట్టు నిండా బోళ్ళు కాయలు వచ్చినాయి. ఇది కూడా అంతే చూసారా. మిర్చి మటన్ చాలా బాగా వచ్చినాయి. చూసారు కదండి. ఈ రోలన్నీ ఇలా పెట్టానమాట అండి. ఇక్కడ కూడా పాదులు ఉన్నాయండి, ఇవి కూడా చూపిస్తాను. ఇదేమో పొట్ల పాదండి. ఇదేమో బీన్స్ అండి. లాంగ్ బీన్స్ ఉంటుంది కదా, అది మటన్. ఇది బీన్స్. ఇది మీకు ఇది పాదండి. ఇది నేను పెట్టలేదు, ఇది మట్టిలో ఉన్నట్టుందండి. వచ్చింది బూడిద గుమ్మడికి పాదు. ఎలాగో వచ్చింది కదా అని ఉంచేసానండి, నేను పెట్టలేదని కావాలని. చూసారా పాదులు ఎన్ని రకాలు ఉన్నాయో మా తోటలో. చూడండి ఇదిగోండి. పందిరి అయితే ఇలా వేసాను కదండి, మీకు చూపించాను కదండి. మీకు 60 రూపీస్తో పందిరి అయితే తయారని ఆ పందిరికి ఎడాపెడా కట్టానండి. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క కడితే గాలికి ఊగిసలడిపి ఇవి కూడా కదిలిపోతాయండి. అందు గురించి నేను ఇలా అరేంజ్ చేసుకుని అటు ఇటు మధ్యన స్టాండర్డ్గా ఉండేట్టు ఇలా కట్టుకున్నాను అనమాట అండి. చూసారు కానీ ఎంతమంది వర్షం వచ్చినా మాకు 10 రోజులు పెట్టి వర్షాలు పడుతున్నాయండి. అయినా సరే మా మేడ అంతా ఎంత నీట్గా ఉందో చూసారు కదా. ఎందుకంటే కింద నాసలాగా పడుతుంది కాబట్టి వాటర్ ఏమి నిలవకుండా అలా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే చూడండి ఇదిగోండి ఇటుకలు పెట్టి కర్రలు పెట్టుకుని చెప్పాను కదండి స్టాండ్లో. దానివల్ల మాకు చాలా బాగా పనిచేసిందండి. ఇదిగోండి ఇలా పెట్టడం వల్ల ఎక్కడన్నా నీరు అన్నది అసలు చుక్క కూడా నీరు అన్నది మిగలలేదండి. మేడ అంతా చూసారు అంత బాగా ఎండిపోయిందో. నీట్గా కూడా ఉన్నది చూడండి, ఎక్కడ కూడా మీకు చెమ్మగా లేదు. మొక్కలు కూడా చాలా నీట్గా 2 రోజులు అయినాయి ఇలా పెట్టుకున్నానండి. ఇలాగా మనం స్టాండ్ల కింద అరేంజ్ చేసుకునే వల్ల మనం బిల్డింగ్ కూడా ఏమీ ఎఫర్ట్ ఉండదండి. ఇది మట్టండి మీకు చూపిస్తానన్నాను కదండి. ఇదిగోండి ఇది ప్యాకెట్. ఇదిగోండి ఈ షోలో ఆర్డర్ చేస్తానండి. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఓపెన్ చేశాను చూసారు కదా. ఇదిగోండి ఓపెన్ చేశాను. ఈ షోలో తీసుకున్నానండి. అన్ని కేజీ ప్యాకెట్లు. రేట్ ఏదో ఎక్కువ అనుకుంటారో, ఏదైనా సరే మా వీడియోలో చూపించిన ఏదైనా సరే రేటు అంత ఎక్కువ ఉండదండి. బడ్జెట్లోనే చాలా తక్కువ అండి. చూసారు కదా. ఇదిగోండి నీమ్ కేకు, ఇది బోన్ మిల్లు, ఎప్సమ్ సాల్ట్ చూసారు కదా. ఇవన్నీ మొత్తం ఇలా తీసుకున్నాను అనమాట అండి. 4 ప్యాకెట్లు అన్నీ కేజీ. చూసారా ఇవ్వండి కేజీలు. చూసారా ప్యాకెట్ మీద ఇంత రేటు ఉన్నాయి, కానీ మనకు ఆ రేటు కంటే ఇవన్నీ కలిపి చూసారా కేజీలు ఇంత రేటు ఉన్నాయి. ఇవన్నీ 4 కేజీలు కలిపి మనకి 260 రూపాయలు అయితే పడిందండి. ఎందుకంటే నేను అత్తమంది చూసి ఆఫర్ ఏమున్నాయో అని చూసుకుని నేను ఆఫర్లు అయితే తీసుకున్నానండి. ఇవి
చూసారు కదా, ఇవి ఆఫర్లో తీసుకోవడం వల్ల మనకు తక్కువ పడతాయండి. ఇప్పుడు ఇవన్నీ అంటే మనం ఒకేసారి వేయం కదండి. ఇప్పుడు ఉందనుకోండి, ఈ ప్యాకెట్ ఉందనుకోండి, కొంచెం వాటర్లో కలుపుకుని వాటర్ అయితే మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. మొక్క మొదట్లో వేసుకోవచ్చు. పురుగు కట్ట ఏమీ పట్టవండి. అదే ఎప్సమ్ సాల్ట్ ఉందనుకోండి, మొక్కల్లో కొంచెం ఒక 2 స్పూన్లు కలుపుకుని 2 బకెట్ల నీళ్ళు ఆకుల మీద జిమ్ముకుంటే ఇప్పుడు పచ్చ పురుగు అయితే పడుతుంది కానీ అలా పురుగు కట్ట పట్టకంటక, పేని కట్ట పట్టకంటక మనకి చాలా చేస్తుందండి. ఇది వాటర్లో కలిపి పైన జిమ్మితే ఏ పురుగు కూడా పట్టదండి. యాప కదండి, చేతికి మనకి పురుగు అన్నది పట్టదన్నమాట అండి. చాలా బాగా పనిచేస్తుందన్నమాట అండి. అందు గురించి రేటు తక్కువలో మనం చూసుకుని ఆర్డర్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా వస్తాయండి ఇవి. ఏమంటే ఒకసారి కొనుక్కుంటే మామూలు నార్మల్ వాటర్ ఇచ్చే బదులు మయమయన్న కంపల్సరీ ఇవ్వాలని కాదు, ఎందుకంటే ఇస్తే వర్షాకాలం మంచిది కదా అని చెప్పి నేను, ఎందుకంటే ఎండాకాలం అయితే మనం పచ్చిదే కిచెన్ వేస్ట్ ఎండబెట్టి పెడతాం కాబట్టి ఆ బలం సరిపోద్ది. ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే మొక్కలన్నీ తడిసిపోతాయి కదండి, అది వాటర్లో మట్టిలో ఉన్న బలం అంతా పోతుంది. దాని గురించి ఏంటంటే మనం వర్షం తగ్గినప్పుడు 15 రోజులకు 10 రోజులకు ఇది కొంచెం వాటర్లో కలిపిస్తే మరి మొక్కకు కొంచెం బలం పొంది మనకి కాయలు అన్నది పూత అన్నది బాగా వస్తాయి అన్నమాట అండి. అందు గురించి ఈ బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్ ఇవి కూడా పచ్చగా ఉండే ఆకులు అయ్యి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అండి. ఇదండి, చూసారు కదండి మా వీడియో. చూడండి ఎంత బాగుందో. ఈ రేట్ అయితే 260 రూపాయలు అన్నమాట అండి. మనకు సంవత్సరం అంతా వస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఏమి వేసేసుకోక్కర్లేదు, లైట్గా వేసుకుని వాటర్లో కలుపుకుని ఇచ్చుకుంటే సరిపోద్దండి. ఇదే మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.